హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ షన్నూస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో గులాబ్ జామున్ చేద్దాం. ఫస్ట్ ఆచివర్ గులాబ్ జామ్ మిక్స్ ఒక ప్యాకెట్ తీసుకొని అది కొన్ని పాలు, గోరువెచ్చని పాలు యాడ్ చేసుకొని బాగా మెత్తగా పిండి బాగా మిక్స్ చేసుకొని 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. తర్వాత మళ్ళీ బాగా దాన్ని మసాజ్ చేయాలి. మసాజ్ చేసుకున్న తర్వాత కొంచెం చేతులకి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలి. మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్. చిన్న బాల్స్ అయితే చాలా బాగుంటుంది. చిన్న సైజ్ బాల్స్ చేసేసుకోవాలి. చేసి పక్కన పెట్టుకోవాలి. బాల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత ఒక కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఫస్ట్ చుట్టు పెట్టుకున్న బాల్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు బాగా వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించుకోవాలి. పచ్చి అంతా లోపల పచ్చి అంతా పోయేటట్టు చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇవి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో తీసుకొని అది చల్లగయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఈ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని అవి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మనం ప్రిపేర్ చేసుకున్న పిండి బాల్స్ అన్నీ బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ బాగా మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా చేసుకోవాలి. షుగర్ సిరప్ కొంచెం చల్లగా అయిన తర్వాత ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్న బాల్స్ యాడ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అండ్ స్వీట్ గులాబ్ జామున్ రెడీ. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షన్నూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.